ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగం కాపాడాలని కోరుతున్న ప్రజలందరికీ కూడా జైభీము తెలియజేస్తూ మరి ఈరోజు హిందూ పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు భారత రాజ్యాంగం నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం అంటే మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినటువంటి ఒక ఛాయ్ అమ్ముకునే మోదీ కానీ, అదేవిధంగా అమిత్ షా గారు కానీ ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి అదే భారత రాజ్యాంగం నుండి వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉంటూ మరి ఈరోజు భారత నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారు. కాబట్టి ప్రజలంతా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ ఉన్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి 140 కోట్ల మంది ప్రజలంతా కూడా మరి ఈరోజు రాజ్యాంగం నుండి వచ్చినటువంటి హక్కుల ద్వారా ఈరోజు జీవిస్తున్నారు. మరి ఇంత పెద్ద రాజ్యాంగం రాసినటువంటి మరి అంబేద్కర్ గారిని అవమానించడం అంటే అనగారినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ కూడా అమిత్ షా గారు అవమానించినట్టు. కాబట్టి దీనిపైన తక్షణమే స్పీకర్ గారు చర్య తీసుకొని ఆయన యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రద్దు చేస్తూ అదేవిధంగా కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని మరి ఇలాంటి వాక్యాలు చేసినందుకు మరి దేశంతో కేసు పెట్టడం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే మరి దేశానికి నువ్వు ద్రోహివి. కాబట్టి నువ్వు నీ మీద దేశద్రోహ కేసు పెట్టి మరి నీ యొక్క ఎన్నికల్లో కూడా నిలబడకుండా మరి నిన్ను దేశద్రోహిగా చిత్రించాలని తెలియజేస్తూ మరి మా యొక్క అధినాయకురాలు బెంజీ మాయావతి గారు దేశవ్యాప్తంగా ఈరోజు పిలుపునిచ్చింది. గత 40 సంవత్సరాలుగా మరి పార్టీ ఆవిర్భావం కాంచెలు కూడా భారత రాజ్యాంగం మా యొక్క ఎజెండా. మరి భారతదేశ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మరి అనగారినటువంటి పేద ప్రజలందరినీ కూడా కాపాడడమే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి ఈరోజు ఏం చేశారు? ఈరోజు నిరసనగా ఆయన ఇప్పటికి కూడా దిగిరాలేదు అమిత్ షా గారు. కాబట్టి దేశవ్యాప్తంగా మా బెంజీ గారి యొక్క ఆదేశాల మేరకు, మాయావతి గారి యొక్క ఆదేశాల మేరకు, మా రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఈరోజు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో మరి అమిత్ షా గారి యొక్క దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ మరి వాళ్లకు నిరసన తెలియజేస్తున్నాం. ఇంకా మీరు దిగిరాకపోతే మీరు దిగి వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలి. అదే నిండు పార్లమెంటు సాక్షిగా మీరు క్షమాపణ చెప్పాలి. చెప్పని ఎడల భారతదేశ వ్యాప్తంగా మరి బెంజీ మాయావతి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉన్నటువంటి బీజేపీ పార్టీని తరిమి కొడతాం. ఈ అగ్రవర్ణ పార్టీలు మీరు మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుకునేటువంటి మిమ్మల్ని దేశం నుంచే తరిమి కొడతామని తెలియజేస్తూ మళ్ళీ హెచ్చరిస్తున్నాం. ఇమీడియట్గా మీరు ఆ క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీ మీద చర్యలు స్పీకర్ గారు కానీ ఉన్నటువంటి మీ బీజేపీ ప్రభుత్వం ఎమ్మడే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి. లేని ఎడల మరి దేశవ్యాప్తంగా దిగి వచ్చే వరకు ఈ పోరాటాలు జరుగుతాయని తెలియజేస్తూ మరొకసారి హెచ్చరిస్తున్నాం.